ఎవరైనా కామెంట్లు పెట్టాలనుకుంటే ఆలోచించి కామెంట్లు పెట్టండి. నేను నా ఒక్క గురించి రైతుల గురించే మాట్లాడుతున్నాను. రేటు కింటాకు 1700కి, లాస్ట్ టైం 2200కి, ఎంత ఎకరానికి వచ్చేసరికి 10,000 రూపాయల వరకు నష్టం. కింటా మొక్కజొన్న వచ్చేసరికి 1700 నడుస్తుందండి, 1600, 1700 నడుస్తుంది. ఇది ఎందుకు నడుస్తుందో అర్థం కాదు. ఆ నాదెండ్ల మోహన్ గారు నిద్రపోయారో లేకపోతే మేలుకున్నారో తెలియదులే కానీ యువత అన్ఫిట్ ఫర్ ద మినిస్ట్రీ. నేను ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తానంటే కావాలనే చెప్తున్నాను. ఎందుకంటే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే పాపం పండించిన పంట గిట్టుబాటు ధర అమ్ముకోలేక అమ్మాలా వద్దా అనే సిచ్యువేషన్లో భ్రమలో పడిపోయారు. ఎందుకంటే మా నాన్నలాంటి వ్యక్తి కూడా 30 ఎకరాలలాగా వేస్తాడు, కష్టపడి సంపాదిస్తాడు. ఈరోజు ఏమంటున్నాడంటే ఆ రైతుగా విధంగా మానేద్దాం అనుకుంటున్నాను, నా వల్ల అవ్వట్లేదు అనేసి అన్నాడు. ఆ మాట అనడానికి కారణం ఏంటంటే గిట్టుబాటు ధర లేకపోవటం. లాస్ట్ ఒక 2 years బ్యాక్ 2200, 2400 ఉండేది, కానీ ఇప్పుడు ఎంత ఉందండి? 1500 ఉంది. దేనికి? ఇదంతా సిండికేట్. వీళ్ళు ఎలా ఉందంటే మొత్తం స్టాక్ పెట్టుకుంటారండి, పెద్ద పెద్ద సిండికేట్ స్టాక్ పెట్టుకుంటారు. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? 2 months తర్వాత స్టాక్ కొనేస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ రైతులు కాంచి కొన్నట్టుగా చూపించుకుంటుంది. వాస్తవానికి అదేం జరగదు. తెలుసు, అందరు రాజకీయ నాయకులు, ప్రతి నాయకుడు తెలుసు. నాదెండ్ల మనోహర్ తెలుసు, వాళ్ళందరూ తెలుసు. నాదెండ్ల మనోహర్ గారు నేను చెప్తున్నాడు, కొద్దిగా నిద్ర మేలుకోండి, రైతులను బాధ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. 2200 కింటా ఉండాల్సింది 1700 వరకు ఎందుకు ఉంటుంది? మీ ఈ అసమర్థతనా లేకపోతే మీకు తెలియకపోవటమా, మీ దగ్గరకు రానియట్లేదా ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకసారి గ్రౌండ్ లెవెల్ దిగండి, దిగిన తర్వాత తెలుసుకోండి రైతులు ఎంత బాధపడుతున్నారు. ఆ బాధను అర్థం చేసుకొని మీరు పవన్ కళ్యాణ్ దాంట్లో ఒక మినిస్ట్రీ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ తగ్గట్టుగా మినిస్ట్రీగా గట్టిగా చేస్తారని ఆశించాం. కానీ మీరు ఆశించిన తగ్గట్టుగా మీరైతే ఏం చేయట్లేదని కనబడుతున్నాం. దయచేసి మీరు రైతుల దగ్గరకు వచ్చి గిట్టుబాటు ధర ఎక్కువ కోరుతున్నాం. అంటే ఫస్ట్ ప్రయారిటీ కూటమి ప్రభుత్వం రైతులకు ఇస్తానని చెప్పేసి, నెక్స్ట్ మహిళలకు అని చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఉన్నవాసం చెప్తానండి. మీరు ఎవరు ఏమనండి కామెంట్లో పెట్టుకుని ఉన్నవాసం చెప్తున్నాను. మీ నాయకులను అడగండి, మీ పార్టీ నాయకులను గ్రౌండ్ లెవెల్లో రూరల్ అడగండి. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోండి. ఎవరైనా కామెంట్లు పెట్టాలనుకుంటే ఆలోచించి కామెంట్లు పెట్టండి. నేను నా ఒక్క గురించి రైతుల గురించే మాట్లాడుతున్నాను. రేటు కింటాకు 1700కి, లాస్ట్ టైం 2200కి, ఎంత ఎకరానికి వచ్చేసరికి 10,000 రూపాయల వరకు నష్టం. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారండి? రైతు ఇంకోసారి పంట వేయగలుగుతాడా? వేయలేవాడు. ఈ చిన్న చిన్న రైతులను గుర్తుపెట్టుకోండి. రైతు అనేవాడు లేకపోతే రాష్ట్ర దేశాలు నాశనం అయిపోతే, ప్రభుత్వాలు ఎంత పెద్ద ప్రభుత్వం అయినా సరే కొట్టకపోతాయి. రైతుని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం అయినా సరే సక్రంగా నిలబడినట్టు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఎక్కడ లేదండి. అది తెలుసుకొని రైతుల కోసం సహకరిస్తే ప్రభుత్వాలు నిలబడతాయి, లేకపోతే నాశనమే కొట్టుకొని పోతాయి. ఇది మాత్రం వాస్తవం చెప్తానండి. ఒకసారి నాదెండ్ల మనోహర్ గారు కొద్దిగా ఆలోచించి మీ పిఏ ధరను ఎవరిదానో తెలుసుకొని గ్రౌండ్ లెవెల్కి వచ్చి రైతు గిట్టుబాటు ధర ఎంత ఉంది, ఎంత ఇస్తున్నాం, మా ప్రభుత్వంలో ఎందుకు ఇంత నష్టం జరుగుతుంది, ఎందుకు కొనలేకపోతున్నాం అని తెలుసుకొని వచ్చి మీకు రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అసలు గిట్టుబాటు ధర మీరే ఇస్తున్నారు కదండి. ప్రభుత్వం గెలవక ముందు ఏం చెప్పారు? గిట్టుబాటు ధర అంటే ఏంటి? రైతులకు గిట్టుబాటు ధర లేనప్పుడు ఒక ఆర్థికంగా కొద్దిగా తోడ్పే చేసుకొని గవర్నమెంట్ కొన్ని లాభాదాలు కొనుక్కొని స్టాక్ పెట్టుకొని అమ్ముకోవాలి కదా. అది కదా చేయాల్సింది, అది కదా గిట్టుబాటు ధర అంటే. కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తున్నారు, గిట్టుబాటు ధర ఇప్పిస్తున్నారు, అదన్నారు ఇదన్నారు, ఏది తిరగా చూస్తే ఏం లేదు. ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, పవన్ కళ్యాణ్ గారు మినిస్ట్రీ వీళ్ళంతా కలిసారంటే కుటుంబం అంటే పెద్దగా ఉంటుంది, బాగా చేస్తారు, రైతులకు బాగా చేస్తారు అనుకుంటారు. లేక ఇంత రైతులు ఇంత ముంచుతారు. మంచి ప్రభుత్వం కాదండి ఇది. కుటుంబ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు. రైతులను ముంచిన ప్రభుత్వాన్ని గట్టిగా సూటిగా చెప్తున్నాను.